భక్తి మహేశ పదపుష్కరం ఆవసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యం అఖిలం సఫలం చ నాన్యత్. మహేశ్వర పాదపద్మముల నుండి ఆకాశమున నిలకడగా ఉన్న భక్తి అనేది మేఘమాల ఆనంద వృష్టిని కురిపింపజేస్తోంది. దానివలన ఎవ్వని యొక్క మనస్సు నడి తటాకం నింపబడిందవుతోందో అతడి జన్మమనడి పైరు సమస్తము సఫలమవుతోంది. ఈశ్వర పాదార వింద భజనములేంచో ఆనందము లభింపదని భావిస్తున్నారు శంకరాచార్యుల వారు. భగవత్పరమైన భక్తి ఈ శ్లోకంలో మేఘంతో పోల్చబడుతోంది. పైన కనబడుతున్న ఆకాశమంతా ఈశ్వర పాదములుగా భావించగలిగితే భక్తి అనే మేఘాల వరుస ఆ ఈశ్వర పాదాలను తాకి పులకించిపోతుంది, కరిగి ఆనందధారలై వర్షిస్తుంది. అది అమృత జలధార. ఆ వృష్టికి మనస్సు అనే సరస్సు నుండి జన్మ అనే పంట పండుతుంది. ఈశ్వర పాదార విందముల భజన అటువంటిదే. మనసును పులికింపజేస్తుంది, జన్మకు సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది తప్ప వేరే మార్గం లేదు. పరమేశ్వరుని పాదముల యందే ఏకాగ్రచిత్తం కలిగి ఉండి నిరంతరము భజన ధ్యానాదులందు నిమగ్నమై ఉన్నవారి జన్మ చరితార్థమవుతుందంటున్నారు శంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.